జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కార్లో పిల్లలు ఉన్నారు, ప్లాన్ క్యాన్సిల్ అని చెప్పాను కదా నాకు. నీకు కూడా చెప్పాను కదరా. నేనే వేసామన్నాను రా. చెప్పరా. కాఫీ చాలా బాగుంది కానీ మీరు చేసే పనులే బాగాలేదు. కబ్జాలు, మర్డర్లు, కిడ్నాప్లు, సెటిల్మెంట్లు. సూపర్. ఐపీసీలో ఉన్న నేరాలన్నీ చేసేసారు. ఇక ఆపేయండి. ఆపకపోతే నేను ఎవరికైనా చెప్పి చూస్తా, వినకపోతే చంపి చూస్తా. బెదిరిస్తున్నావా? చచా, బెదిరించడం ఎందుకు? చంపుతా. పాపం అసలే నీకు షుగరు. బాడీలో ఏ పార్టీకి దెబ్బ తగిలినా ఆ పార్టీ మాత్రమే పోతుంది, కానీ మెడకి తగిలితే నువ్వే పోతావు. చూడండి ఏసీపీ గారు, ఈ స్పీచ్లన్నీ మీ పోలీస్ అకాడమీలో ఉండే లేత పోలీసు వాళ్ళకి చెప్పండి, నాకు కాదు. అర్థమైందా? నీ బాబుకి షుగరు, నీకు పొగరు. ఎక్కువ ఆలోచించుకో, నాకు బోర్ కొడుతుంది. నువ్వు కొంచెం వెనక్కి కూర్చో. రైట్. కాసిం బాయ్కి రైట్ లెఫ్ట్, స్కెచ్ లేటు లేపేయటం తానే మెయింటైన్ చేస్తున్నారు. ఆ నారాయణమూర్తిని భలే చంపేశారే సాక్ష్యం లేకుండా. నన్ను చెప్పమంటారా సార్? టైం బాగోపోతే నువ్వే చెప్తావు. ఈ పనులన్నీ మానేస్తే ఉంటారు, లేకపోతే పోతారు. మా లాంటి వాళ్ళు పోతే మీకు పని ఉండదు కదా. అయితే పెద్ద పనే పెట్టావు. పట్టుకోవడం తెలిస్తే చాలా చిన్న పని. నీకు చంపటం ఎలా సరదానో నాకు చెప్పడం అలాగే సరదా. కాకపోతే మీలాగా స్కెచ్లు వేయను, సర్వీస్ రివాల్వర్ వాడను. నా పర్సనల్ గన్కి పని పెడతాను. ఓ పని చేద్దాం సార్, ఎవరి పనులు చేసుకుంటాం. రైట్, యు ఆర్ రాంగ్. ఏంట ఎంత రాత్రి ఫోను? ప్రాణం పోతున్నట్లు. అంతకంటే ఎక్కువే. పదవి పోయేలా ఉంది. ఏమైంది? నేను ఈ పొజిషన్లో ఉండటానికి, నేను ఎలక్షన్లో గెలవటానికి చేసిన అక్రమాల మీద ఎవడో ఈసీకి ఫిర్యాదు చేశాడు. దాని మీద ఎంక్వైరీ చేసి ఒక ఆఫీసర్ రిపోర్ట్ తయారు చేశాడు. అది కానీ ఢిల్లీ చేరితే నా పదవి పోవటమే కాదు, నేను జీవితాంతం జైల్లో ఉండవలసి వస్తుంది. మ్యాక్సిమం మాట్లాడి సెట్ చేయి, వినకపోతే వాడిని సెటిల్ చేయి. వాడి చావు మాత్రం మర్డర్లా ఉండదు. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెటిల్ చేస్తాను. హలో. రేపు మినిస్టర్ ఫైల్ ఢిల్లీ వెళ్ళకూడదు. ఎవరు మాట్లాడేది? కాసిం భాయ్. ఏ? నీకు తెలియదని అనుకోను. సిన్సియారిటీని, సీనియారిటీని జీతం పెరగడానికి, జీవితం పెరగడానికి ఉపయోగించుకోవాలి, కానీ నీలా త్వరగా పైకెళ్ళడానికి కాదు. చేసిన తప్పును సరిదిద్దుకోకుండా మళ్ళీ తప్పు చేసే నీలాంటి వాళ్ళని నిల్చోబెట్టి కాల్చాలన్నదే నా పాలసీ. నీకు నిజంగా కాసిం భాయ్ అంటే ఎవడో తెలియదని ఇప్పుడు అర్థమైంది. వెళ్ళొస్తా. ఓకే. కార్లో ఒక్కడే ఉంటారని చెప్పారు కదా. హలో రంగా, చెప్పండి. ప్లాన్ క్యాన్సిల్. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. సరే.
కాసింబాయ్ రైట్ చెప్పు. ప్లాన్ క్యాన్సిల్. వాటితో పాటు పిల్లలు ఉన్నారు. వాటి సంగతి తర్వాత చూస్తాం. ఏయ్, నేను చెప్పేది విను. ఫాలో. రైట్. వీడేంట్రా ఇప్పుడు సడన్ గా ప్లాన్ క్యాన్సిల్ అంటాడు? హలో, రైట్ గాడు ఏమైనా ఫోన్ చేశాడా? చేశాడన్నా. ప్లాన్ క్యాన్సిల్ అని చెప్పాడన్నా. నీకు చెప్పిన పని నువ్వు చేయి. మరి రైటు రేయ్, నీకు ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను. చెప్పింది చేయి. సరేనా. కారులో పిల్లలు ఉన్నారు. ప్లాన్ క్యాన్సిల్ అని చెప్పాను కదరా నాకు. రైట్. నీకు కూడా చెప్పాను కదరా. నేనే వేసామన్నాను రా. రైట్, నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడు. రైటు నెత్తికెక్కించుకున్నాక ఇప్పుడు చూడు, నేను ఎత్తికే పెట్టాడు గన్నం. అందరు జా, చల్ హట్. కాసింబాయికి గన్ను పెట్టావు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నువ్వు ఉన్నావనరా. ఏంటి రాజుగారు, ఈ ఏరియా ఖాళీ చేయించే వరకు ప్రాణం తీసావు. ఇప్పుడు మా అమౌంట్ ఇవ్వకుండానే బిల్డింగ్ పూర్తి చేస్తున్నావు. అబ్బే, మార్కెట్ కొంచెం టైట్ అయ్యి డబ్బుకి ఇబ్బంది అయింది రేటు. ఇప్పుడు ఇద్దామని పిలిపించాను, తీసుకో. తీసుకుపోదండి. నీ ప్లాన్ కరెక్ట్గానే వర్కౌట్ అయింది, కానీ వాడు బయటకు వస్తే నన్ను వదలరనా? రై, లాయర్తో మాట్లాడి ముందు బెయిల్ సంగతి చూడండి.
నువ్వు అని నన్ను లేపేస్తా. ఏంటో లేపేసేది బచ్చగాడి ఏం చేసి నీకు నువ్వు పెద్ద పుణిగివా నోర్మై రైట్, నువ్వు ముందు బయటికి రా, తర్వాత ఆలోచిద్దాం. పదండి పదరా పద మన వాళ్ళందరూ పొద్దున హడావిడిగా బయలుదేరారు. ఎవరికన్నా స్పాటా? స్పాటా? హలో, బండి వస్తుందిరా. ఓకేరా. విక్రమ్, చాలా పెద్ద తప్పు చేశాను రా. ఝన్ 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 తెలుగు వంద